మోర్ ఆర్ లెస్ అప్పుడు వామపక్షాలు కూడా పవన్తో పొత్తు పెట్టుకున్నాయి. ఐ వాజ్ వన్ ఆఫ్ ది చాలా ఎక్కువగా అంశాలు చెప్పిన ఆర్టికులేట్ చేసిన వాళ్ళలో నేను ఒకరిని. అప్పుడు జగన్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ప్రతిపక్షాన్ని ఎందుకు చేస్తున్నాడు అధికార పక్షం మీద కంటే అనే ప్రశ్న చాలా ఎక్కువగా వచ్చేది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన జవాబు ఏమంటే, చంద్రబాబు పని అయిపోయింది, రాబోయేది జగన్, కాబట్టి నా ఫోకస్ జగన్ మీద ఉంటుంది అని. దిస్ ఈజ్ ఆన్ రికార్డింగ్. ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. నేను టు దట్ ఎక్స్టెంట్ మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒక ప్రత్యేక షో పెడితే అప్పటి వీడియోలను మీకు నేను అప్పటి డిస్కషన్స్ నేను చూపిస్తాను. కాబట్టి అది చెప్పారు. కానీ అతను గెలిచాడు నిజంగా. నేను అనుకున్నట్టు అది కూడా భయంకరంగా గెలిచాడు, భయపట్టాడు, భయంకరంగా పాలించాడని విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అప్పుడే పని అయిపోయింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ ఆయనే ప్రధాన సంధానకర్త. ఆయన తిరిగి రావాలన్న వైఖరి పవన్ తీసుకున్నప్పుడు జనసేన భర్తీ చేయలేకపోయింది కదా. ఏది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అన్న చెయ్యజాలదు అని తెలుసు అప్పటికే. చెయ్యజాలదు, వాళ్ళకి వచ్చినంత ఓటింగ్ లేదు. కాకపోతే ఆల్టర్నేట్ వాయిస్ అండి, ఆల్టర్నేట్ వాయిస్ అప్పుడు పవన్ థర్డ్ వాయిస్. ఇప్పుడు ఆపర్చునిటీ కూడా ఎస్ అది ఆయన పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ సెకండ్ వాయిస్. మీరు తేడా గమనించండి. 2019లో పవన్ కళ్యాణ్ వాజ్ ఎ థర్డ్ వాయిస్. 2024లో పవన్ కళ్యాణ్ ఇస్ ది వాయిస్ ఆఫ్ లేదా వాయిస్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ నరేంద్ర మోదీ. ఇప్పుడు ఆ ప్రత్యేకమైన ఆ వ్యక్తిత్వం అనండి అది ఇప్పుడు లేదు. వీళ్ళు బొలిశెట్టి లాంటి వాళ్ళు, సత్య లాంటి వాళ్ళు, ఆయన వ్యక్తిత్వము, ఆయన పార్టీ, ఆయన వెనక ఉండే కాపు సమాజము, వీళ్ళను ఇది కాపాడాలి. దానికోసం ఈ వేదిక. ఒకవేళ పవన్ ఎక్కడన్నా కాస్త అటు ఇటు స్లిప్ అయినా కానీ వీళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి పట్టాలు తప్పకుండా చూస్తూ ఉంటారు. ఉడతా భక్తి ఏం కాదులండి వీళ్ళంతా. ఇంకా వేరే పద ఇది కూడా వాడొచ్చు, కానీ వీళ్ళంతా ఏం ఘనపార్టీలే ఎవరేమీ. సార్, విజయవాడ వెస్ట్ పరిస్థితి ఏంటి? బీజేపీ ఇచ్చిన సీట్లలో ముఖ్యంగా రగులుతున్నది విజయవాడ వెస్ట్. ఎవరైనా గీత దాటితే మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు స్ట్రైట్ వార్నింగ్లు ఇస్తున్న పరిస్థితి. ఇంకా తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుందంటారా? అంటే నిన్ననే మనం నాగబాబు చేసాం కదా, అన్నగారు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్న వార్నింగ్ చాలలేదు కాబట్టి తమ్ముడు ఇవ్వాల్సి వచ్చింది. అది పరిస్థితిని సూచిస్తుంది. అంటే వీళ్ళ మాట అంతగా చెల్లకపోవడం ఒకటి, అసంతృప్తి తీవ్రత అంత ఎక్కువగా ఉంది. మూడవది, వీళ్ళు వాళ్ళకి అలాంటి ఇంప్రెషన్ ఇచ్చున్నారు, అయిపోయింది మీదే, ఇంకా మీరు చూసుకోండి, రెడీ చేసుకోండి అని. వాళ్ళు సిద్ధంగా లేరు. రెండవది, వాళ్ళకు ఆ నగరాలు, వాళ్ళకి సంబంధించి అక్కడ పోతిరి మహేష్ పెట్టుకున్న బేసు, మన వీటిలో కూడా ఆయన చాలా కొంచెం అగ్రెసివ్ దూకుడుగానే ఉండేవాడు కదా. కాబట్టి అతను తగ్గడం లేదు, ఇండిపెండెంట్గా చేస్తానంటున్నాడు. ఇండిపెండెంట్గా చేస్తామని ఇంక మీరేం చేస్తారు? పార్టీలో ఉంటే కానీ బయటికి వెళ్ళాక ఏమి దీన్ని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది లేస్తే దట్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ. అదే తప్పకుండా పాసిబిలిటీ ఉంది. మీరు చాలా చాలా చెప్పి పిఠాపురం నుంచి దేశం దిశ మారుస్తా అని చెప్పుకుంటూ మీ పార్టీ వాళ్ళు వేరే దిశలో వెళ్తే మీరు అంతర్గతంగా సరి చేసుకోవాలి. దాని మీద పెద్ద వేరే విషయాలు బయట వాళ్ళు చేయగలిగింది ఏముంది? అంత సులభంగా వీళ్ళందరూ శాంతిస్తారని నేను అనుకోవట్లేదు. రెండో విషయము, అది కేవలం ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన ఒక దశ మాత్రమే. నామినేషన్లకు పోలింగ్కు చాలా సమయం ఉంది. ఈ లోపల జనసేనలో ఇంకా అనేక ట్విస్టులు టర్నులు కూడా రావచ్చు. అంటే మిగతా పార్టీల్లో కంటే ఎక్కువ ఇందులో వస్తాయనా? రెండు కారణాలండి. మిగతా పార్టీలు అవి చాలా వ్యవస్థాపితమైన పాలక పార్టీలు, వాటికి కావాల్సిన దశాబ్దాల తరబడి వాటికి కొన్ని కొలబద్దలు, కొంతమంది నాయకులు, కొన్ని గీతలు, కొన్ని ఉన్నాయి. ఈ జనసేనని నా మాటే శాసనం అన్నట్టుగా శివగామి, ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటే శాసనం. కాకపోతే ఆ శాసనం, ఆ మాట ఎప్పుడు ఏ రూట్ అనేది అంతగా వీళ్ళకి తెలియదు కదా. మీకు మీ ప్రయోజనాలు కాపాడుతానంటారు, ఇన్ని సీట్లు గ్యారంటీ, వ్యూహం నాకు వదిలేయండి అంటారు. ఇప్పటికి కూడా బీజేపీ కూడా గొణుగుతుంటే, ఇప్పుడు తెలుగుదేశం విషయంలో బీజేపీ కూడా గొణిగి 2 సీట్లలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తే, మీరేమో మీకు విధేయంగా ఉంటాము కానీ తెలుగుదేశానికి ఎలా విధేయంగా ఉంటాం అనేది వాళ్ళ ప్రశ్న. మీకు విధేయంగా ఉంటాము కానీ చంద్రబాబు గారు చెప్పినట్టే చేయాలంటే మేము ఎందుకు చేస్తాము అనేది వాళ్ళ గొడవ. ఇప్పుడు మన దగ్గర సీటు తీసుకొని ఆయన బీజేపీకి ఇస్తే వెస్ట్. రెండవది, రాష్ట్ర కేంద్రంలో, అంటే రాష్ట్రానికి అదే కదా కేంద్రం, అమరావతి అట్లా ఉంచిన విజయవాడ, గుంటూరు, అక్కడ ఒక సీటు కూడా వద్దామనుకో. అలా గుంటూరు జిల్లాలో కూడా కాపు అభ్యర్థులు లేరు, మీరు గుర్తించాలి. గుంటూరు జిల్లా ముఖ్యమైనది. గోదావరి తర్వాత గుంటూరు జిల్లా
ఈ కోణంలో ముఖ్యమైనది. మొన్న ఒక బీజేపీ నాయకుడే ఎందుకు చెప్తున్నాడు. మిస్ అయ్యారంటారండి? చంద్రబాబు నాయుడు మిస్ గారికి ఏం లేదండి, వాళ్ళ కాంపోజిషన్ అది, వాళ్ళకున్న నాయకులు, వాళ్ళకున్న వనరులు, వాళ్ళకున్న సంబంధాలు అవి. ఆ పాయింట్ వీళ్ళు ఎందుకు మిస్ అయ్యారనేది ఇక్కడ క్వశ్చన్. అలా కాదు. ఈ ఒకవేళ బీజేపీకి జనసేన పార్టీకి అన్ని సీట్లు లేవు కాబట్టి అది ఇబ్బంది పడవచ్చు. బట్ చంద్రబాబుకి తెలుసు కదా ఎక్కడ ఏ జిల్లాలో ఏం పట్టు ఉంది అని. ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసినా ఆయన కూడా ఎందుకు విస్మరించారని ఆ ఈక్వేషన్స్ని. సార్, చంద్రబాబు అనుచరులు, నేను చంద్రబాబు తరఫున పోటీ చేసి గతంలో గెలిచిన అభ్యర్థులు, ఆయన ఓట్ బేస్, ఆయన సోషల్ బేస్ అది. ఇంతకంటే ఎక్కువ మందిని తెచ్చి అక్కడ పెట్టి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. ఏ చిన్నరాజప్పో లేకపోతే అక్కడ ఏ అచ్చెన్నాయుడు ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఉంటారు. అంతేగాని విస్తృతంగా దాన్ని పెంచడం అనేది ఆ పార్టీ కాంపోజిషన్ కుదరదు. పార్టీలు అంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక శక్తులు వర్మ గారు. ఓకే. ప్రతి పార్టీకి అంటే ముఖ్యంగా రూలింగ్ పార్టీస్ అంటాం కదా, కమ్యూనిస్ట్ పరిభాషలో అంటుంటారు కదా, పాలకవర్గ పార్టీలకు స్పష్టమైన ఫైనాన్షియల్ బేస్ ఇచ్చే సంస్థలు ఎవరు, రెండవది ఏ సెక్షన్స్ వీళ్ళని ఓన్ చేసుకుంటాయి, మూడోది రాజకీయంగా వీళ్ళు ఎవరితో ఉంటారు, పొలిటికల్ అలైన్మెంట్, పొలిటికల్ కాంబినేషను ఎవరితో ఉంటుంది. ఇవి మూడు చాలా ముఖ్యమైనవి. అలా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంతకు మించి కాపులతో కాంబినేషన్ పెట్టుకునే అవకాశం ఆ పార్టీకి లేదు. అది కూడా గుంటూరు, కృష్ణా జిల్లాలో. ఓకే. గుంటూరు కృష్ణా జిల్లాలో. మరి వంగవీటి రాధ చాలా సాహసంతో, నిజానికి ఆయన వెళ్ళి చంద్రబాబును కలుసుకోవడం ఆ రోజున పెద్ద సంచలనం కింద లెక్క, పొలిటికల్ సోషల్గా. కానీ ఫలితం లేదు కదా. ఎందుకు లేదు అంటే తెలియని తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచి మనుష్యులు అని శ్రీశ్రీ ఎక్కడో రాసినట్టుగా, తెలియని ఆయన వేరే అర్థంలో ఉన్నాడు అనుకోండి, తెలియని శక్తులు అనేక రూపాల్లో పనిచేస్తుంటాయండి. అది చేస్తే ఇది కుదరదు, ఇది కుదరకపోతే పార్టీయే కుదరదు. ఇంకా అంతే అది. సార్, నర్సాపురం లేకపోతే ఇప్పుడు తోట చంద్రశేఖర్ లాంటి ఆయన గుంటూరులో పోటీ చేసాడండి, సిగ్నిఫికెంట్గానే వైసీపీలో చేశాడు, జనసేనలో చేశాడు, ప్రజారాజ్యంతో కూడా అసోసియేట్ అయి ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తిని వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోయారంటే ఆ కాంబినేషన్ అంతే. తెనాలి సీటు దగ్గర మనం చూసినటువంటి సమస్య కానీ, లేకపోతే ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల ఇప్పుడు మిందాక మీరు అడిగిన బొలిశెట్టి సత్య, లేకపోతే శివశంకర్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న ఆంజనేయుడికి రాముడు టికెట్ ఇవ్వకపోతే ఎట్లుంటుందో అన్నట్టుగా అట్లా చాలామంది రామభక్తులైన ఆంజనేయులకు టికెట్లు రావు. అప్పటికి ఇంకెవరో ఎంటర్ అవుతారు మరి. అవును సార్. బీజేపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ నిన్న అక్కడ ఒక కామెంట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు చాలా బలమైన వ్యక్తి, మంచి అభ్యర్థి. ఒకవేళ టీడీపీ అక్కడి నుంచి ఆయనకి ఎంపీ స్థానం ఇచ్చి మా అధిష్టానం ఒప్పుకుంటే నేను వేరే ప్లేస్కి వెళ్దామన్నా, ఏలూరు కానీ వేరే ప్లేస్కి వెళ్దామన్నా నాకేం అభ్యంతరం లేదు అని ఆయన అనడంలో ఆంతర్యం ఏంటి? మరొక వైపు ఉండి నుంచి ఆయన పోటీ చేస్తే చాలా మంచిది పార్లమెంట్ నియోజకవర్గానికి, ఆయన చాలా బలమైన వ్యక్తి ఇక్కడ అన్నారు. ఈ టైంలో ఎలా చూడాలి సార్? మీరు చెప్పండి, మీరు కూడా మంచి ఇంటెలిజెంట్ కదా, గోదావరి వాళ్ళ ఆలోచనలన్నీ బాగా తెలుసు. కాదు, ఈ పద్ధతి ఏంటని సీట్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏంటంటే ఆయన పాజిటివ్ సిగ్నల్ ఇస్తున్నాడు అక్కడ. అక్కడ రఘురామరాజుకు సంబంధాలు ఉన్నాయి, ఆయన అభిమానులు లేదా ఆయనకున్న వ్యవస్థ, ఆయన బాగా ధారాళంగా సంబంధాలు అన్నీ పెట్టుకునే మనిషి కదా. కాబట్టి అటువంటి చోట నేను రఘురామరాజుకు వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు అనే ఒక మెసేజ్ ఆయన పంపిస్తున్నాడు, మొదటిది. రెండవది, వాళ్ళు పార్టీల మధ్యలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు, కానీ నాకేం సంబంధం లేదు, నేను నిమిత్త మాత్రుని, నాకు టికెట్ ఏదో ఇస్తే వచ్చి నేను ఇక్కడ నిలబడ్డాను అంతే, తనకు వ్యతిరేకత రాకుండా. మూడవది, తనను ఇక్కడే డిస్టర్బ్ చేయకుండా తన నుంచి ఉండిలో ఆయనకు టికెట్ ఇచ్చినా నాకు మంచిదే. ఎందుకంటే ఆయన ఓట్లని ఇప్పుడు ఉదాహరణకు పురంధేశ్వరి పోటీ చేసినప్పుడు అక్కడ ఒక నియోజకవర్గంలోనే ఎక్కువ ఓట్లు, తెలుగుదేశం దాంట్లోనే ఎక్కువ ఓట్లు వచ్చాయని నిన్నెవరో నాకు చెప్తున్నారు, రాజంపేటలోనే ఎక్కడో చేసినప్పుడు. సో ఇక్కడ ఉండిలో ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంటే ఎంపీ క్యాండిడేట్కి అది దోహదకరం అవుతుంది. కాబట్టి ఆయన అన్ని సజెషన్స్ చేస్తున్నాడు. మూడోది, తెలుగుదేశం వాళ్ళు తీసుకొని ఇస్తే అంటున్నాడు ఆయన. అవును, అంటే బీజేపీకి మళ్ళీ ఆల్టర్నేట్ సీట్ ఇంకోటి కూడా ఇవ్వాలి. సో పార్టీ పరంగా వ్యక్తిగతంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కనుక ఆయన అంటే మార్పిడి చేసుకోవడానికి లేదా మళ్ళీ ఇంకో సీట్ ఏముంది, ఇది వదులుకున్నారనుకోండి ఒకవేళ నర్సాపురం, అలాగే ఆలోచించి ఇంకొక దగ్గర పోటీ చేస్తారంతే. ఎవరు?
రఘురామకృష్ణరాజు లేదా టీడీపీది ఇంకా ఇంకో కొత్తగా ఇవ్వడం ఏం లేదు కదా, ప్లేస్లు మారుతాయి అంతే. బీజేపీ సీట్ కదా. అవునండి, బీజేపీ సీట్ నరసాపురం సార్, అక్కడ టీడీపీ వెళ్ళింది అనుకుందాం, లేదా జనసేన వెళ్ళింది అనుకుందాం. సో వీళ్ళు ప్లేస్ సార్ బీజేపీకి 6 సీట్లు, 6లో ఒకటి తగ్గుతుంది కదా, ఈ ఒకటి ఇంకో చోటు ఇవ్వాలి కదా. అవును అదే సార్, అయినా 6 అవుతాయి కదా వాళ్ళకి. ఎట్లా ఇక్కడ ఇది వదులుకున్నారు అనుకోండి సార్, నరసాపురం సీట్ వదులుకున్నారు, వదులుకుంటే ఆల్టర్నేటివ్ ఇంకో దగ్గర ఇస్తారు, అదే 6 సీట్లు అవుతాయి. లేవు కదా, అన్ని ఫిలప్ అయిపోయి. అదే అంటున్నాను, అన్ని ఫిలప్ ఎంపీలు ఇంకా ఉన్నాయి కదా. ఏది ఎంపీ టీడీపీలో ఉన్నాయి. ఏది అవును నిజం, వాళ్ళు వదులుకోవాలి కదా. అదే అంటున్నాను, మీరు ప్లేస్ చేంజ్ అవుతుంది అంతే. మీరు అంటుంది ఏంటంటే ప్లేస్ చేంజ్ కాదు, ఇక్కడ వాళ్ళ అభ్యర్థులను వాళ్ళు ప్రకటించుకొని అలా ఉన్నారండి. ఎవరో ఒకరిని తగ్గించుకొని ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలి కదా. అవును, అంటే ఒక సీట్ పోగొట్టుకోవాలి కదా. కాబట్టి నా సీట్ ఇస్తానంటున్నాడు కానీ పార్టీ సీట్ ఇవ్వట్లేదు కదా, పార్టీకి సీటు ఉండాలి. అవును, కాబట్టి ఇక్కడ నెంబర్ గేమ్ కూడా ఉంది ఇందులో. మూడోది ఐ ప్రిఫర్ మీరు ఉండిలో ఆయన నిలబెట్టండి, నాకు మంచిది. ఓకే, కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం దగ్గరే ఉంది, ది బాల్ ఈజ్ ఇన్ చంద్రబాబు కోర్ట్. అవును, బాల్ క్లియర్గా చంద్రబాబు కోర్టులో ఉంది. మరి ఇంతకాలం మీతో పాటు తిరిగాడు కదా, ఆయనకు సీట్ ఇవ్వండి అని వర్మ గారు పరోక్షంగా ఆయన సజెస్ట్ చేస్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా మరి ఈయన ప్రచారం ఇంకా మొదలు అగ్గి రాజుకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దీనికి కౌంటర్లు పడతాయి. ఈ లోపల ఈయనేమి తీవ్రమైన మాటలు మాట్లాడకుండా కూడా ఉండాలి. ఈ రోజులో మీడియా ఇదంతా ఉంది కాబట్టి. అవును, మన సార్కేమో ఎక్కువగా ప్రతి ఛానల్తో ప్రతి వాళ్ళతో మాట్లాడే అలవాటు కూడా ఉంది కాబట్టి. అవును, బీజేపీ సైలెంట్గా ఉంది చూసారా పూర్తిగా. మొదట చెప్పిన లక్ష్మీపతిరాజు మాట తప్ప అవును, వాళ్ళు అసలు మాట్లాడలేదు. మళ్ళీ ఈయన మాట్లాడింది. ఇప్పుడు ఈయన కూడా క్యాండిడేట్గా స్థానికంగా మాట్లాడతారు. అందువల్ల ఆయన కూడా తను మాట్లాడింది బాగాలేదు, చాలామందిని చెడు చేసుకున్నాను అనేది గుర్తించాలి. జగన్ను కాదు, జగన్ మీరు వ్యతిరేకించండి, మీ ఇష్టం అది. కానీ ఇతరులను ఎందుకు ఎవ్వరు నన్ను నమ్మట్లేదు, ఎందుకు నాకు ఎవరు ఇవ్వట్లేదు, ఓన్ చేసుకోలేదు అనే ఒక ప్రశ్న కూడా ఆయన వేసుకోవాలి. అందరూ మళ్ళీ పవన్ కళ్యాణ్ లాగే ఇందాకే వాళ్ళు ఓడిచ్చారు నన్ను గుర్తించలేదని కాకుండా అందరూ అవకాశవాదులే, నేను ఒక్కరిని అసలు సీసల వాడిని, నన్ను పట్టించుకోలేదంటే అది కూడా నెవర్ బ్లేమ్ ది వరల్డ్. అట్లీస్ట్ వరల్డ్ని ఎంత విమర్శ చేసినా అవుట్ సైడ్ వరల్డ్ ఇన్సైడ్ ఇన్వర్డ్గా కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకే ఏపీలో 5 సంవత్సరాలు రాజకీయాలు జరుగుతూనే ఉంటాయండి, నెవర్ ఎండ్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడు అంతే అండి. సౌత్ ఇండియా తెలుగు వాళ్ళు మోస్ట్ పొలిటిసైజ్డ్ అని. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎక్కువ, సినిమాలు ఎక్కువ, మీడియా ఎక్కువ, కొన్ని ఉన్నాయి ఇట్లా ఎక్కువ మనకు. ఈ విషయంలో తమిళనాడు నమూనా కొంచెం ఉంది, కానీ తమిళనాడును మించిపోయిన పరిస్థితి కూడా ఉంది. కార్పొరేట్ మనీ కూడా మనకు బాగా ఎక్కువైపోవడంతో ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆమె డబ్బులు లేవని అని చెప్పారు కదా. ఆమెను ఎందుకంటే ఆమెను సౌత్లో చాలా ఎక్కువ డబ్బు కావాలి, నా దగ్గర అన్ని లేవని. అది కూడా ఒక జోక్ అనుకోండి. ఆమె పోటీ చేస్తానంటే ఆమెను నిలబెట్టే కార్పొరేట్ వాళ్ళు ఏమీ ఉండదని కూడా కాదు, అది కూడా ఒక. బట్ ఎనీవే ఒక అంశం, 4-5 పోటీ చేయట్లేదు మంత్రులు. కాబట్టి చూడాలి మరి ఇంకా ఏమేం జరుగుతుంది. వాళ్ళకి ఏమన్నా పోటీ చేసినా చేయకపోయినా రాజ్యసభ ఇస్తారు, మినిస్టర్ చేస్తారు. బట్ జనసేన అల్టిమేట్ ఈరోజు ఏదో సమావేశం కూడా జరిపినట్టున్నారు నాయకులందరూ కూడా. వాళ్ళు ఇంకా దే హ్యావ్ టు గెట్ ది యాక్ట్ టుగెదర్, కలిసి ఒక అడుగు వేయాల్సిన అవసరం ఉంది ఇంకా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ కరెస్పాండెంట్.